ఇది ఫస్ట్ టైమ్ కాదు రాజమౌళి నాకు దేవుడి మీద నమ్మకం లేదు అని చెప్పింది. 'బాహుబలి' అప్పుడు చెప్పాడు అండ్ 'ఆర్ఆర్ఆర్' మూవీ అప్పుడు కూడా చెప్పాడు. I don't believe in God or religion the way it is portrayed. కానీ అందరూ ఇప్పుడే ఏదో కొత్తగా రాజమౌళికి సక్సెస్, డబ్బు రాగానే దేవుడి మీద నమ్మకం లేదు అని అంటున్నాడని అనుకుంటున్నారు. ఆయన చూపించినట్టు దేవుడిని ఎవ్వరూ చూపించలేదు. ఆయన ప్రతి మూవీలో శివుడి రిఫరెన్స్ ఏదో ఒక విధంగా ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది. అండ్ హీ ప్రెజెంటెడ్ హిమ్ ఇన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వే. తనకి దేవుడి మీద నమ్మకం లేకపోయినా హీ రెస్పెక్టెడ్ హిందూ ధర్మ అండ్ కల్చర్. దానికి ప్రూఫే ఆయన స్క్రీన్ మీద దేవుడిని చూపించిన విధానం. ఇవన్నీ చూసిన వాళ్ళకి రాజమౌళి నాస్తికుడు అంటే ఎవ్వరు నమ్మరు. ఆయన దేవుడంటే నమ్మకం లేదని చెప్తాడు కానీ, ఆయన అర్థం చేసుకున్నట్టు రామాయణం, మహాభారతాలని మనం కూడా అర్థం చేసుకోలేము. దానికి ప్రూఫే ఈ విజువల్ రిప్రజెంటేషన్. ఈరోజు దేశం మొత్తం ఈ షార్ట్ గురించి మాట్లాడుకుంటుంది. అది ఆయనకి మన హిస్టరీ ఆర్ మైథాలజీ మీద ఉన్న రెస్పెక్ట్. అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆయన బాధతోనే హనుమంతున్నలా అన్నాడు కానీ కించపరిచినట్టు ఎక్కడా అనలేదు. హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. ఈ వీడియోలో ఆయన బాధే కనబడుతుంది కానీ కించపరిచినట్టు ఎక్కడా అనిపించలేదు. హోప్ ఎవ్రీవన్ అండర్‌స్టాండ్స్.